శ్రీమాత్ర నమః. జీవితం పూలబాట ఎప్పుడూ కాదు, ఎప్పుడూ పూలబాటగానే ఉండదు. సమస్యలు వస్తూ ఉంటాయి. వాటిని సరిగ్గా పరిష్కరించుకుని ఆ సమస్యలు వచ్చినప్పుడు తీవ్రమైన దుఃఖానికి లోనవ్వకుండా, తీవ్రమైన మనస్తాపానికి గురి కాకుండా మన బుద్ధిని ప్రశాంతంగా ఉంచుకుంటే భగవంతుడి అనుగ్రహం వస్తుంది. రేపు 5వ తారీఖున సంకష్టహర చతుర్థి. వెంకట గణపతిని ఆరాధిస్తారనమాట. అసలు ఏదైనా ఒక పనిని ప్రారంభించాము అని అనుకోండి, ఆ ప్రారంభించే ముందే మనం చేసే పూజ ఏంటి చెప్పండి? గణపతి ఆరాధన కదా. స్వామి, ఎటువంటి ఆటంకాలు లేకుండా సరిగ్గా ఈ పని పూర్తి అయిపోయేటట్లు చేయి స్వామి అని చెప్పి ముందు గణపతికి నమస్కరించుకుంటాం. అసలు బుద్ధి సరిగ్గా పని చెయ్యాలి అంటే గణపతి ఆరాధన చెయ్యాలి. అలా చేస్తే బుద్ధి చాలా సక్రమంగా పనిచేస్తుంది. అలాగే తరచుగా గణపతి ఆలయానికి వెళ్ళి అక్కడ ప్రదక్షిణలు చేసి అక్కడ గుంజీలు తీసి వస్తూ ఉంటారు. అలా వస్తే బుద్ధి సక్రమంగా పనిచేస్తుంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నవాళ్ళు, మనశ్శాంతి లేని వాళ్ళు, గ్రహ దోషాలతో బాధపడుతున్న వాళ్ళు ఈ సంకష్టహర చతుర్థి చేస్తారు. ముఖ్యంగా పిల్లల కోసం చేస్తారనమాట. అంటే సంతానంలో సద్బుద్ధి రావడానికి మొక్కుకుంటారు. 3 నెలలు చేస్తాము, 11 నెలలు చేస్తాము, 21 నెలలు చేస్తామని చెప్పి మొక్కుకుంటారు. ఆ మొక్కుకునేటప్పుడే ముందు ఆలోచించండి, మీరు చేయగలరా లేదా అని. ఎందుకంటే ముందు మాట ఇచ్చేసి ఆ తర్వాత నా వల్ల కాదు అని వదిలేయకూడదు. ఎందుకంటే మనం మాట ఇచ్చాము అంటే మాట మీద నిలబడాలి. ఈ సంకష్టహర చతుర్థికి ఏం చేస్తారు? పొద్దున్నే లేచి చక్కగా ఒక పీటకి పసుపు రాసి దాని మీద బియ్యం వేసి దాని మీద ఎర్రటి గుడ్డని వేసి అక్కడేమో స్వామి వారి చిత్రపటాన్ని పెట్టి, మనకి సంకష్టహర చతుర్థి వ్రత విధానం ఉంటుంది కదా, అలా పూజ చేసుకుని ఆ రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం కూడా మళ్ళీ పూజ చేసుకుని చంద్రుడికి అర్ఘ్యం, పాలు, కాస్త నీళ్లు, అక్షతలు, గంధము కలిపి చంద్రుడికి అర్ఘ్యం ఇచ్చేసి మనం నైవేద్యం సమర్పణ చేసిన తర్వాత ఉపవాసం విరమించాలి. అది కదా పూజ. సంకష్టహర చతుర్థి వ్రత కథ చదువుకోవచ్చు. రేపేమో వికట గణపతి కాబట్టి కామాసురుణ్ణి సంహరించిన ఆ కథని కూడా చదువుకోవచ్చు. సరే, మాకు ఈ వ్రత విధానం చేయలేమండి, ఆరోగ్యం సహకరించట్లేదు అంటారా? పొద్దున్నుంచి మీరు ఆహారం తీసుకోకుండా ఉండలేకపోతే పళ్ళు ఫలాలు తీసుకోండి. శాస్త్రోక్తంగా మీకు పూజా విధానం రాకపోతే గణేష సహస్రనామ స్తోత్రం ఉంటుంది కదా, అది తెలుగులోనే ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. పోనీ అది కూడా మాకు రాదు అంటారా? సంకట మోచన గణేష స్తోత్రం రోజుకో శ్లోకంలో మేము అప్లోడ్ చేసాం. అది 21 సార్లు చదవండి. అది 21 సార్లు చదివితే అప్పుడు కూడా గణేష చతుర్థి చేసిన ఫలితం మనకి ఉంటుందన్నమాట. ఈ సంకటహర చతుర్థి పూజ చేసిన ఫలితం వస్తుంది. అలాగే రేపు వికట గణపతి కాబట్టి వికట గణపతిని స్తుతిస్తూ కామాసురుడు ఒక స్తోత్రం చేశాడు. ఆ స్తోత్రాన్ని కూడా చదువుకోమని చెప్తారు. అప్పుడు మీరు వెంటనే అంటారు, రాక్షసుడు రచించిన స్తోత్రం కదండి, అది మనం ఎలా చదువుతామని. రచించింది రాక్షసుడైనా స్తుతిస్తూ రాక్షసుడు చెప్పినా తనలోని అసురు గుణాలని నాశనం చెయ్యాలని గణపతి రూపాన్ని వర్ణిస్తూ చెప్పిన స్తోత్రం. మనలో కూడా రాక్షస ప్రవృత్తి ఉంటుంది కదా, కామ, క్రోధ, మోహ, మదమాత్సర్యాలనే రాక్షసులు మనలో కూడా ఉన్నారు కదా. ఆ ప్రవృత్తి నుంచి బయటపడాలి అంటే ఈ కామాసురుడు ఏ విధంగా గణపతిని ప్రసన్నం చేసుకున్నాడో మనం కూడా అదే విధంగా గణపతిని ప్రసన్నం చేసుకోవాలి. జాతకానికి సంబంధించి ఏవైనా దోషాలుంటే, ముఖ్యంగా కుజ, కేతు గ్రహాలకి సంబంధించిన దోషాలుంటే వికట గణపతిని ఆరాధించమని చెప్తారు. అలాగే భూ సంబంధితవి ఏవైనా తగాదాలు ఉన్నా, మనశ్శాంతి లేకపోయినా, కుటుంబ కలహాలు ఉన్నా వికట గణపతిని ఆరాధిస్తే ఈ సమస్యల నుంచి మనం బయట పడిపోవచ్చు. మనం ఎప్పుడూ చెప్పుకుంటాం కదా, వీడియో మొదలు పెట్టే ముందు గాని వీడియో వినేసిన తర్వాత గాని గం గణపతయే నమః అని మనం ఒక్కసారి కామెంట్ చేశాము అని అనుకోండి, మనం ఒకసారి స్వామివారిని తలుచుకున్నట్లు కదా. ఎంత సుకృతం ఉంటేనో గాని మనం భగవంతుణ్ణి తలుచుకోలేము. ప్రయత్నపూర్వకంగా మన బుద్ధిని సరియైన మార్గంలో పెట్టడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు సైకిల్ చైన్ ఉంటుందండి, అది ఊడిపోతుంది. దాన్ని పెట్టడానికి ఎంత కష్టపడాలి? ఒక్కసారి దాన్ని రూట్లోకి, ఆ ముళ్ళ దాంట్లోకి ఎక్కించి అలా తిప్పితే నెమ్మదిగా అప్పుడు సైకిల్ చైన్ ఎక్కేస్తే మనం హాయిగా సాఫీగా వెళ్ళిపోవచ్చు. అదే బడబడా లాగేసి మనం కంగారు పడుతూ ఆ సైకిల్ చైన్ పెట్టగలమా? దానికి పెట్టలేం కదా. సైకిల్ చైన్ ని ఏ విధంగా అయితే నేర్పుగా చాలా జాగ్రత్తగా మనం ఆ సైకిల్ చైన్ ని పెడతామో మన జీవితం అనే చక్రాన్ని కూడా ఆ విధంగానే పెట్టుకోవాలి, ఆ విధంగానే మలచుకోవాలి.
కష్టం వచ్చింది కదా అని కృంగిపోయి ఒక పక్కన ఏడుస్తూ ఉంటే సమస్యకి పరిష్కారమే దొరకదు. అలా ఏడుస్తూ ఉంటే పరిష్కారమే దొరికిపోతే ప్రపంచంలో అందరూ ఏడుస్తూనే ఉంటారు. అలాంటి సమయంలోనే మనం భగవంతుడి పాదాలు పట్టుకోవాలి. ప్రతిరోజు మీరు అసలు ఇంకెప్పుడు మానకుండా ఒక పని చేయండి. ప్రతిరోజు పొద్దున్న విష్ణు సహస్రనామ స్తోత్రము, సర్వమంగళ అమ్మవారి అష్టోత్రము, సాయంత్రం శివ సహస్రనామము చేసుకుంటూ మాస శివరాత్రికి అభిషేకం చేయించుకోవటం మాత్రం మర్చిపోకండి. దాంతో పాటుగా ఏ రోజు ప్రాముఖ్యతని ఆ రోజు తెలుసుకుని ఒక్కసారి నమస్కారం చేసుకోండి. ఒక్క సంవత్సరం చేసి చూడండి. అలాగా చేస్తే ఖచ్చితంగా మార్పు వస్తుంది. మీరు అంటారు, పొద్దున్నే లేచి చేయలేకపోతున్నామండి, నిద్ర వచ్చేస్తోంది, చాలా అలసటగా ఉంది అంటారు. కానీ కాస్త ఓపిక తెచ్చుకుని లేచే ముందు కాస్త బద్ధకంగానే అనిపిస్తుంది. నాకు కూడా అనిపిస్తుంది, అబ్బా అప్పుడే 4:30 అయిపోయిందా అనుకుంటాను. కానీ వెంటనే అనిపిస్తుంది, అబ్బా ప్రతిరోజు ఎన్నో వ్యర్థ ప్రసంగాలు చేస్తూ ఉంటాం, వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ ఉంటాం, వ్యర్థమైన విషయాలకి సమయాన్ని వెచ్చిస్తూ ఉంటాం కదా. ఒక్క పావు గంట సేపు ఈ జీవితాన్ని ఇచ్చిన భగవంతుడికి కృతజ్ఞత చెప్పుకోవటం కోసం ఎందుకు ఇలా అనుకోవాలని చెప్పి నేను కూడా వెంటనే లేచేస్తాను. ప్రతిరోజు అనుకుంటాను తెలుసా. నాకు కూడా అనిపిస్తుంది, అబ్బా అనిపిస్తుంది. కానీ ఆ బద్ధకాన్ని పక్కన పెట్టేసి పొద్దున్నే లేచి చక్కగా అన్ని పనులు పూర్తి చేసేసుకుని భగవంతుడికి కాసేపు ఒక్క 10 నిమిషాలు అలా కూర్చుని నమస్కారం పెట్టుకున్నామని అనుకోండి, అది ఎంత బాగుంటుంది అనేది అనుభవిస్తేనే తెలుస్తుంది. అలా అనుభవించిన రోజున ఇంకెప్పటికీ పూజని వదిలిపెట్టరు తెలుసా. మనకి కష్టం ఏదైనా వస్తే తీర్చేది ఎవరు చెప్పండి? భగవంతుడే కదా. ఆయన తప్ప ఎవరైనా సరే మనకి వచ్చిన కష్టం నుంచి బయట పడేయగలరా? బయట పడేసే శక్తి ఎవరికైనా ఉందా? లేదు కదా. అందుకే కాస్త సమయాన్ని వెచ్చించుకుని, రేపు వికట గణపతి కదా మనం పూజించాల్సింది, పొద్దున్నే లేచి ఉపవాసం లేకపోయినా ఉండలేకపోయినా పర్వాలేదు, కానీ గణేష సహస్రనామ స్తోత్రం చదువుకోండి. అది రాకపోతే గం గణపతయే నమః అని ఒక 108 సార్లైనా చేసుకోండి. మనకి ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు వస్తుంటాయి. మనం ఇప్పుడు ఈ రోజు ప్రశాంతంగా ఉండొచ్చు, కానీ అనుకోకుండా ఏదో ఒక రోజు జీవితం మలుపు తిరిగిపోతుంది. అది కష్టమైనా కావచ్చు, సుఖమైనా కావచ్చు. సుఖం వస్తే సంతోషమే, కానీ అదే కష్టం వస్తే దాని నుంచి బయటపడాలి అంటే కష్టం వచ్చిన తర్వాత భగవంతుడి పాదాలు పట్టుకునే కంటే అది రాకముందే స్వామి చల్లగా చూడని ప్రతిరోజు భగవంతుడిని నమస్కారం చేసుకుంటూ అలా భగవంతుని అడుగుతున్నాము అని అనుకోండి. అంటే ముందే భగవంతుడికి అప్లికేషన్ పెట్టుకున్నాం అనమాట, స్వామి చల్లగా చూడయ్యా అని. అందరి అప్లికేషన్స్ తో పాటుగా మన అప్లికేషన్ కూడా ఏదో ఒక రోజు ఆయన చూస్తారు కదా. ఆయన మన అప్లికేషన్ ని చూసిన రోజున ఇంకా మన జీవితానికి అంతకు మించి ఇంకేం కావాలి చెప్పండి? అంతకు మించిన ఆనందం ఇంకేం ఉంటుంది చెప్పండి? కాబట్టి రేపు మరచిపోకుండా వికట గణపతిని ఆరాధించండి. అయ్యో ఉపవాసం ఉండలేకపోయాము, బ్రహ్మచర్యం పాటించలేకపోయాము అని మనసులో ఏమీ పెట్టుకోవద్దు. అన్నీ చేయటం కుదరకపోతే మనస్సుని భగవంతుడి మీద లగ్నం చేయండి. అలాగే మాస శివరాత్రి అభిషేకం చేయించుకుని ఎంతో మంది వాళ్ళకు వచ్చిన సమస్యల నుంచి బయటపడ్డారు. ఈ మాస శివరాత్రి అభిషేకానికి సంబంధించి మీరు వైశాఖి అని ఒక యాప్ ఉంది, సర్వమంగళ అమ్మవారి ఆలయానికి సంబంధించి. ఆ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని 216 రూపాయల ద్రవ్యాన్ని పంపించినట్లయితే మీకు వెంటనే రిషీట్ వచ్చేస్తుంది. అందులో గోత్రనామాలు నమోదు చేసుకుంటే మీ పేరున పూజ జరిగిపోతుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనం చేసే ఒక చిన్న మంచి పనైనా అది ఇంత ఫలితాన్ని ఇస్తుంది. మనం అక్కడికి పంపిస్తున్నామంటే ఆ 216 రూపాయలు గో సంరక్షణకి, వేద పండితుల పోషణకి, లోక కళ్యాణార్థం ఎన్నో కార్యక్రమాలకు అనమాట. మీరు ఇచ్చే ఆ 216 రూపాయల కాస్త అన్ని కార్యక్రమాల్లోనూ దాన్ని వేస్తారనమాట. అక్కడికి ఎంతమంది వేద పండితులు వస్తూ ఉంటారండి. వాళ్ళు ఒక్కసారి ఆశీర్వచనం చేశారు అని అనుకోండి, అది మనకి మంచి చేస్తుంది కదా. భగవంతుడి పాదాలు వదలకండి. ప్రతిరోజు మళ్ళీ చెప్తున్నాను అని అనుకోవద్దు, ఎందుకంటే సమయాన్ని కేటాయించండి భగవంతుడి కోసం. పొద్దున్న విష్ణు సహస్రనామ స్తోత్రం చెయ్యండి. నేను అది నేర్పించాను, రోజుకో శ్లోకంలో ఉంది చూడండి. సాయంత్రం శివ సహస్రనామ స్తోత్రం, అది కూడా నేను నేర్పించాను, అది కూడా రోజుకో శ్లోకంలో ఉంది, ఒకసారి చూడండి. ప్రతి నెల మాస శివరాత్రికి అభిషేకం మాత్రం అస్సలు మానద్దు తెలుసా.
ఎన్నో దోషాల నుంచి బయటపడేస్తుంది. దాంతో పాటుగా మనం మన ఛానల్లో ఏ రోజు ప్రాముఖ్యతని ఆ రోజు చెప్పుకుంటూనే ఉన్నాం కదా. ఒక్కసారి మనం ఆ రోజు యొక్క ప్రాముఖ్యతను తలుచుకొని నమస్కారం పెట్టుకుంటే మనకి తెలియకుండానే అది ఒక పాజిటివ్ ఎనర్జీ. ప్రతిరోజు పూజ చేయాలండి అంటే ప్రతిరోజు అన్నం తినాలండి, మరి చెప్పండి. అన్నం మానేయచ్చు కదా, రోజు తినడం ఎందుకు? అంటే మనకి ఆకలేస్తే అన్నం తింటాం, మరి మనలో బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోతుంటే దాన్ని ఎవరు ఛార్జ్ చేస్తారు? ప్రతిరోజు మొబైల్ కి ఛార్జింగ్ పెట్టకుండా ఉంటే మొబైల్ బంద్ చేస్తుందా? మన శరీరం కూడా ఒక మొబైల్ అయితే మనం పూజ చేసేదే ఛార్జింగ్ అన్నమాట. ఆ ఛార్జింగ్ డౌన్ అయిపోతే నెగిటివ్ ఎనర్జీ మనల్ని ఆకర్షించేస్తుంది. అప్పుడు మన జీవితం పతనం అయిపోతుంది. ప్రయత్నపూర్వకంగా భగవంతుడి పాదాలు పట్టుకోండి. ఆ తర్వాత మనకి తెలియకుండానే భగవంతుని అనుగ్రహం మనకి వచ్చేస్తుంది. ఆ జీవితం ఎంతో బాగుంటుంది.